హలో ఆల్. ఈరోజు వీడియోలో పిల్లి తండ్రి తన కుటుంబాన్ని ఎలాంటి మోసం చేశాడు, తర్వాత ఏం జరిగింది అనే స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు వెల్కమ్ టు మై ఛానల్ లోచి స్టోరీ టెల్లింగ్. ఒక చిన్న గ్రామంలో పిల్లుల కుటుంబం హాయిగా జీవిస్తూ ఉంటుంది. ఆ కుటుంబానికి పెద్ద పిల్లి తండ్రి. అయితే ఆ పిల్లి తండ్రి బుద్ధిమంతుడిగా కనిపించే స్వార్థపరుడైన పిల్లి. అతనికి చాలా పిల్లలు ఉన్నా తన కోసమే ఎక్కువ ఆహారం దాచుకోవడం అలవాటు. ఒకరోజు ఆ గ్రామంలో కుక్కలు మరియు పిల్లుల మధ్య తగాదా వస్తుంది. పిల్లుల్ని రక్షించడానికి పిల్లి తండ్రి ముందుకు రావాలని అందరూ ఆశిస్తారు. పిల్లి తండ్రి ఒక కొత్త ఆలోచన చేస్తాడు. గ్రామంలో కుక్కల గుంపు పెరుగుతూ ఉంది, పిల్లుల భద్రతకు కూడా ముప్పు ఉంది అని పిల్లి తండ్రి తన ప్రాణం బాగుంటే చాలు అనుకొని, నేను మీకు నా కొంత ఆహారాన్ని ఇస్తాను, బదులుగా మీరు నన్ను వదిలేసి ఇతర పిల్లుల మీద దాడి చేసుకోండి అని కుక్కలతో ఒప్పందం చేసుకుంటాడు. ఈ రహస్య ఒప్పందాన్ని ఒక చిన్న పిల్లి చిన్ను చాటుగా వింటుంది. చిన్ను చాలా తెలివైనది, ధైర్యవంతమైనది కూడా. తనలో తాను ఆలోచించి తన కుటుంబాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఒకరోజు చిన్ను మిగతా పిల్లులను ఒక చిన్న గది చీకట్లో చుట్టూ కూర్చోపెట్టి తన ప్రణాళికను వివరిస్తుంది. మనం ఒక చిన్న పద్ధతిని ఉపయోగించి కుక్కల్ని మోసం చేయాలి అని చెప్తుంది. పిల్లి తండ్రి రోజు రాత్రి కుక్కలకు ఆహారం పెట్టడానికి వెళ్తున్నప్పుడు ఒకరోజు చిన్ను తన మిత్రులతో కలిసి ఆహారంలో కొంత మత్తుమందు కలుపుతుంది. కుక్కలు ఆ ఆహారం తిని బాగా నిద్రపోతాయి. ఆ తరువాత పిల్లులంతా కలిసి కుక్కలు ఉండే చోటుకు వెళ్ళి వారి నాయకుడైన బుట్ట కుక్క వద్దకు చేరుకుంటారు. పిల్లి తండ్రి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. అతను మీకు అన్నం పెడుతున్నట్లు నటించి అసలైన ముప్పును మీకెప్పుడు చెప్పలేదు. అతన్ని నమ్మితే మీరు శాశ్వతంగా మోసపోతారు అని చెప్తాయి. బుట్ట కుక్క తన తోటి కుక్కలను మేల్కొల్పి ఈ మాటలు నిజమని తెలుసుకుంటుంది. వెంటనే పిల్లి తండ్రిని పట్టుకొని, నువ్వు మమ్మల్ని మోసం చేశావు అని కోపంగా వెళ్ళి అతడిని వెంటాడుతాయి. పిల్లి తండ్రి భయంతో పరుగులు పెడతాడు. అతను వెనక్కి తిరిగి చూడకుండా ఓ అడవిలోకి పారిపోతాడు. తరువాత గ్రామంలోని పిల్లులు అన్నీ కలిసి చిన్నుని నాయకురాలిగా భావించి గౌరవించడం మొదలు పెడతారు. చిన్ను తన తెలివితేటలతో మరియు ధైర్యంతో తన కుటుంబాన్ని కూడా రక్షించగలుగుతుంది. అప్పటి నుండి పిల్లులన్నీ ఒకటిగా కలిసి ఉండి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకుంటాయి. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.